హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్. నా పేరు సునీల్ కుమార్. నేను అబ్రాడ్లో ఉన్న వర్క్ వీసాస్ గురించి, స్టడీ వీసాస్ గురించి, అలాగే టూరిస్ట్ వీసాస్ గురించి వీడియోస్ అయితే చేస్తుంటాను. కొత్తగా మన వీడియోస్ చూస్తుంటేనా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. నేను ప్రీవియస్గా పెట్టిన 2 వీడియోస్ టర్కీ టూరిస్ట్ వీసా కానీ, ఇజ్రాయెల్ టూరిస్ట్ వీసా కానీ చాలా బాగా వైరల్ అయ్యాయి. చాలామంది నన్ను అడిగిన రిక్వెస్ట్ అంటే ఇజ్రాయెల్ వర్క్ వీసా గురించి చెప్పమని. దీనికోసము మన వాళ్ళు ఇజ్రాయెల్లోనూ ఆల్రెడీ చాలామంది వర్క్ చేస్తున్నారు. వాళ్ళ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ అయితే చేశాను. ప్రజెంట్ ఇజ్రాయెల్ సిచ్యుయేషన్ గురించి, శాలరీ గురించి, వర్క్ ఆపర్చునిటీస్ గురించి వాళ్ళ మాటలతోనే మీరు వినండి. వాళ్ళు కంప్లీట్గా జెన్యూన్గా ఇన్ఫర్మేషన్ అయితే చెప్తారు. వాళ్ళ ఎక్స్పీరియన్స్ అయితే షేర్ అయితే చేస్తారు. వాళ్ళ వీడియోస్ త్వరలో అయితే అప్లోడ్ అయితే చేస్తాను. అలాగే నేను కానీ ఇజ్రాయెల్లో ఉన్న కేర్ టేకర్ జాబ్ గురించి కంప్లీట్ అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ అయితే ఒక వీడియో అయితే చేస్తాను. ఆ వీడియో కానీ త్వరలో అప్లోడ్ అయితే చేస్తాను. వీడియోస్ ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. కొత్తగా చూస్తుంటేనా ఇంకోసారి ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తాను, మన ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఈ వీడియోలోన సౌత్ కొరియా టూరిస్ట్ వీసా ఎలా అప్లై చేయాలా, కావాల్సిన డాక్యుమెంట్స్, వీసా ఫీజు ఎంత ఉంటుంది, ప్రాసెస్ ఎన్ని డేస్లో కంప్లీట్ అయిపోతుంది అనేది కంప్లీట్గా వీడియోలో అయితే చెప్తాను. మనము సౌత్ కొరియా టూరిస్ట్ వీసా అప్లై చేయటప్పుడు ప్రతి ఒక్కరికి అప్లికేబుల్ ఏ కామన్ డాక్యుమెంట్స్ గురించి అయితే ఫస్ట్ అయితే చెప్తాను. అదైన తర్వాత మనం జాబ్ చేస్తుంటే ఎలాంటి డాక్యుమెంట్స్ కావాలా, అలాగే బిజినెస్ చేస్తుంటే ఎలాంటి డాక్యుమెంట్స్ కావాలని చెప్తాను. అలాగే నేను ప్రతి ఒక్క డాక్యుమెంట్స్ గురించి చదివి అయితే చెప్తాను. అలాగే స్క్రీన్లో కానీ ఇస్తాను, సో దట్ అందరికీ ఈజీగా అర్థమైతే అవుతుంది. 6 month వ్యాలిడిటీ ఉన్న పాస్పోర్ట్ అయితే కంపల్సరీ కావాలా. అలాగే ఓల్డ్ పాస్పోర్ట్స్ ఉంటే ఓల్డ్ పాస్పోర్ట్స్ సబ్మిట్ చేయాలా. మనకి ట్రావెల్ హిస్టరీ ఉండి ఆ వీసాస్ కాపీస్ కానీ సపరేట్గా కలర్ జెరాక్స్ తీసుకొని సబ్మిట్ అయితే చేయాల్సి వస్తుంది. అలాగే ఒక ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఉంటుంది, అది కానీ ముందుగానే ఫిల్ అయితే చేయాల్సి వస్తుంది. 2 ఫొటోస్ కావాలా. ఫోటో ఫార్మేట్ వచ్చేసి 3.5 cm ఇంటూ 4.5 cm. కవర్ లెటర్ అయితే రావాల్సి వస్తుంది. కవర్ లెటర్లో మన పర్సనల్ డీటెయిల్స్ కానీ, ఫైనాన్స్ గురించి కానీ, సౌత్ కొరియాలో మనం ఎన్ని డేస్ పే చేస్తున్నాం, ప్రతి ఒక్క డీటెయిల్స్ ఫిల్ అయితే చేయాల్సి వస్తుంది. డే టు డే ఐటనరీ అయితే పెట్టాల్సింది వస్తుంది. అలాగే 6 month బ్యాంక్ స్టేట్మెంట్ కానీ పెట్టాల్సింది వస్తుంది. బ్యాంక్ స్టేట్మెంట్లోన ప్రతి ఒక్క పేజ్కి బ్యాంక్ స్టాంప్, సిగ్నేచర్ అయితే కావాల్సింది వస్తుంది. హోటల్ బుకింగ్ కానీ, ఫ్లైట్ టికెట్ డీటెయిల్స్ కానీ సబ్మిట్ అయితే చేయాల్సి వస్తుంది. హోటల్ బుకింగ్ చేసేటప్పుడు మనం అమౌంట్ ముందుగానే పే చేయకుండా పే లేటర్ ఆప్షన్ ఉండేటివి హోటల్ బుకింగ్ అయితే బుక్ చేయాల్సి వస్తుంది. అలాగే ఫ్లైట్ టికెట్స్ కానీ డమ్మీస్ పెడితే సరిపోతుంది, బట్ పిఎన్ఆర్ యాక్టివ్ ఉండేటివి మనం చూసుకోవాల్సి వస్తుంది. మనము జాబ్ చేస్తుంటేనా ఎన్ఓసి కంపెనీ నుంచి కావాల్సి వస్తుంది. ఎన్ఓసిలోన కంపెనీ డీటెయిల్స్ ఉండాలా. మనం ఎన్ని రోజులు సౌత్ కొరియాకి లీవ్ పైన వెళ్తున్నామో ఆ డీటెయిల్స్ ఉండాలా. మనం పాస్పోర్ట్ నెంబర్ కానీ, కంపెనీ స్టాంపు, సిగ్నేచర్ అవన్నీ ఉండాల్సి వస్తుంది. అలాగే 6 month శాలరీ స్లిప్ కానీ సబ్మిట్ చేయాల్సి వస్తుంది. అలాగే 2 years ITR కానీ సబ్మిట్ అయితే చేయాల్సి వస్తుంది. మనము బిజినెస్ చేస్తుంటేనా బిజినెస్ ప్రూఫ్ అయితే సబ్మిట్ చేయాలి. బిజినెస్ ప్రూఫ్ అంటే కంపెనీ రిజిస్ట్రేషన్ అయినా కానీ, ఉద్యమ ఆధార్ ఉన్నా కానీ సరిపోతుంది. కవర్ లెటర్ అయితే రావాల్సి వస్తుంది. అది కంపెనీ లెటర్ పైన కవర్ లెటర్ అయితే రావాల్సి వస్తుంది. అలాగే 2 years ఆఫ్ ITR అయితే ఉండాల్సి వస్తుంది. GST కానీ ఉండాల్సి వస్తుంది. సౌత్ కొరియా ఎంబసీ అనేది ఢిల్లీలో ఉంది, కాన్సులేట్ అనేది ముంబైలో ఉంది, అలాగే చెన్నైలో అయితే ఉంది. మనం ఆంధ్రప్రదేశ్లో ఉంటేనా బెంగళూరు కన్నా వెళ్ళి, చెన్నైకి వెళ్ళినా వెళ్ళి VFSలో డాక్యుమెంట్స్ అయితే డ్రాప్ అయితే చేయాల్సి వస్తుంది. మనం తెలంగాణలో ఉంటేనే ముంబైకి వెళ్ళి డాక్యుమెంట్స్ అయితే డ్రాప్ చేయాలి, బట్ ఇక్కడ BLS ఇంటర్నేషనల్లో డాక్యుమెంట్స్ అయితే డ్రాప్ చేయాల్సి వస్తుంది. మనం ఏజెంట్ ద్వారా అప్లై చేసుకోవచ్చు, లేదంటే సొంతంగా మనమన్నా అప్లై చేసుకోవచ్చు. మనకి ఎలాంటి అపాయింట్మెంట్ అవసరం లేదు, వాకింగ్ చేసి డాక్యుమెంట్స్ అయితే డ్రాప్ అయితే చేసుకోవచ్చు. సౌత్ కొరియా టూరిస్ట్ వీసా ఫీజు అలాగే టైం లైన్ మనం చూసుకుంటేనా నార్మల్ వీసా ఫీజు వచ్చేసి 2800 ఛార్జ్ చేస్తారు. 10 daysలో అది వీసా అయితే వస్తుంది. ఎక్స్ప్రెస్ వీసా అనేది ఉంది, అది 3 working daysలో వచ్చేస్తుంది. ఎక్స్ట్రాగా 2100 ఛార్జ్ చేస్తారు. ఓవరాల్గా 4900 అయితే